Hi traders, good morning. సో మార్కెట్ ఓపెన్ అయింది 53,000 అబోవ్ సపోర్ట్ తీసుకొని పైకి పోతుంది. సో చూద్దాం, ప్రైస్ యాక్షన్ చూసి ట్రేడ్ తీసుకుందాం. నిఫ్టీ కూడా సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది స్వింగ్ నుంచి. ఈ గ్రీన్ క్యాండిల్ కూడా ఓన్లీ ట్రాప్ కోసం మనం క్రియేట్ చేస్తుంది అంతే. సో నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ దగ్గరకు వచ్చేసింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 54,000 బ్రేక్ చేసేసింది 1 క్యాండిల్లోనే. సో ఇది ఓన్లీ జస్ట్ ట్రాప్ ఫ్రెండ్స్. నా వ్యూ అయితే పుట్ సైడే ఉంది. నిఫ్టీ చూస్తున్నది ఏదైనా ఒకటి మంచిగా క్లోజింగ్ ప్రైస్ బ్రేక్అవుట్ ఏదైనా ఇండెక్స్ చేస్తే మనం పుట్ ది ట్రేడ్ తీసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ ఉంది రెడ్ అయితే, బట్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి మనం కూడా ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వెయిట్ చేద్దాం. సో పుట్ది రెడీగా పెట్టుకుందాం ఫ్రెండ్స్. చెప్పాను నేను ట్రాప్ అయ్యే ఛాన్స్ పాసిబిలిటీస్ ఉన్నాయని. సో వెయిట్ చేద్దాం. ఇంకా నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఏదైనా కంపల్సరీ బ్రేక్అవుట్ ఇవ్వాలి. మళ్ళీ బ్రేక్అవుట్ ఇస్తేనే మనం పుట్ సైడ్ ఎంటర్ అవ్వచ్చు, మేజర్ కండిషన్. లేకపోతే ట్రేడ్ పోయినా పర్లేదు, ఈ ఫోమ్ వాళ్ళు వచ్చి ట్రేడ్ తీసుకోవద్దు మెయిన్. సో బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ 54,000ని మళ్ళీ బ్రేక్ చేసింది పైకి. సో సెల్ చేస్తున్న వాళ్ళని తీసేస్తుంది, అంటే ఎవరిని మళ్ళీ సెల్ చేయడానికి కాకుండా. సో బ్యాంక్ నిఫ్టీలో బ్రేక్అవుట్ వచ్చేసింది. మళ్ళీ తీసేసింది ఇంకో క్యాండిల్. సో ఇది ఒకవేళ స్ట్రాంగ్ క్యాండిల్ అవుతే మనం తీసుకోవచ్చు, రెడ్ క్యాండిల్. నిఫ్టీ అయితే బ్రేక్అవుట్ వచ్చేసింది, క్లోజింగ్ ప్రైస్ బ్రేక్అవుట్ కూడా. బట్ ఈ విక్ అయితే వదిలేందో పైన విక్ వదిలేసింది, అది చిన్న ప్రాబ్లం మేబీ అవ్వచ్చు ఐ థింక్. సో ఈ విక్ కూడా క్లియర్ చేసినాక తీసుకుందాం ఫ్రెండ్స్. డ్యామ్ షూట్ ట్రేడ్ అయితే పుట్ సైడే, ఎందుకంటే నిన్న లాస్ట్ అవర్లో కూడా సెల్లింగ్ జరిగింది కాబట్టి వీ కెన్ ప్రొసీడ్ విత్ టేకింగ్ పుట్. అండ్ ఎగ్జాక్ట్ 24,000 నుంచి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి బ్రేక్అవుట్ వచ్చింది. అండ్ డైరెక్ట్లీ దాని మీదనే సస్టైన్ అవుతుంది. ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఉంటే మళ్ళీ మనం తీసుకోవచ్చు, లేదా ఈ వీక్ బ్రేక్అవుట్ అయినా అవ్వాలి నిఫ్టీది. ఈ 2 టర్మ్స్ కండిషన్స్లో ఏదైనా పాసిబుల్ అయితే తీసుకోవచ్చు మనం. చూద్దాం. సో అనుకున్నట్టే జరుగుతుంది, బ్రేక్అవుట్ ఇస్తుంది. బ్రేక్అవుట్ ఇచ్చేసింది, ఇక్కడ ఇవ్వలేదు. సో ఇక్కడ స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే ఇంకా ఎంట్రీ ఎప్పుడు ట్రేడ్లో. నిఫ్టీ అయితే బ్రేక్అవుట్ ఇచ్చేసింది వీక్ది కూడా. సో ఇప్పుడు తీసుకోవచ్చు ట్రేడ్. సో 30 క్వాంటిటీ 1,049కి బై అయింది. సో చూద్దాం ఫ్రెండ్స్, 2,000 లాస్ ఆర్ 2,000 ప్రాఫిట్. సో స్ట్రాంగ్ అయితే రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది
53,750 దగ్గరికి వస్తే మన టార్గెట్ వచ్చినట్టే. ఇంకా ఆల్మోస్ట్ 60% వచ్చేసినట్టే మన టార్గెట్. 75% వచ్చేసినట్టే. సో ఆల్మోస్ట్ టార్గెట్కి దగ్గరలో ఉన్నాం. కంటిన్యూషన్ సేమ్ ఇదే కంటిన్యూషన్లో వస్తే టార్గెట్ బుక్ చేయొచ్చు మనము. సో ఇది ట్రాప్ యొక్క కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ట్రాప్ ఎంత ఈజీగా ట్రాప్ అయిపోతారంటే రీటైలర్స్, ఈ ట్రాప్ ఎస్ఎల్ హంటింగ్ యొక్క కాన్సెప్టే అది. మన టార్గెట్ డెడ్ ఈజీగా వచ్చేస్తుంది, బట్ మన పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ మన ఎక్స్పీరియన్స్ అనేది కరెక్ట్ ఉండాలి దీంట్లో. సో ట్రాప్ ఎవ్వరు అవ్వబోతున్నారు, సైకాలజీ ఏం చూపిస్తుంది ఇక్కడ, అది ఇంపార్టెంట్ మనకు. సో ఓకే, టార్గెట్ విక్ అయితే వదిలేసింది. సో మళ్ళీ కిందికి రావాల్సింది అది. బట్ ఈ నిఫ్టీలో మళ్ళీ విక్ పైన వదిలేసింది, అదొక కొంచెం ట్రబుల్ వచ్చి మనకు. సో లెట్ ఇట్ బి. ఆల్మోస్ట్ మనం టార్గెట్ 75% టార్గెట్ అయితే వచ్చింది. సో 53,750 మోస్ట్లీ మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో టార్గెట్ ఆల్మోస్ట్ ఇంకో 5 పాయింట్స్ ఆల్మోస్ట్ టార్గెట్ వచ్చేసిన డిఫరెన్స్ మనకు. కానీ వోల్టిలిటీ చాలా హై ఉంది, విక్స్ కూడా హైలో ఉంది, ప్రీమియమ్స్ కూడా హైలీ ఫ్లక్చువేట్ అవుతున్నాయి. అందుకే మనకు సో చూద్దాం, మన ఫేవర్లోనే ఉంది కాబట్టి ప్రీమియమ్స్ ఎక్కువ డికే అవ్వట్లేదు. సో చూద్దాం, వెయిట్ చేద్దాం. 1700, 1900 ఆల్మోస్ట్ వస్తుంది, బట్ వాల్టిలిటీ హై ఉంది ఫ్రెండ్స్, చాలా హై ఉంది. 1900 చూద్దాం. నేనైతే 2000 ఎబో నాకు కనిపిస్తేనే నేను ఎగ్జిట్ కొడతా. చూద్దాం ఏమవుతుందో. 19 కనిపించింది ఫ్రెండ్స్. ఓ షట్, మళ్ళీ స్పైక్, చాలా ఈజీగా స్పైక్స్ వస్తున్నాయి. వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే బుక్ చేసేది లేదు. ఇంకా ఆల్మోస్ట్ మళ్ళీ 75%కి వచ్చేసినాం. సో 800 మళ్ళీ తగ్గింది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, ప్రీమియం చార్ట్ ఓపెన్ చేసిన నేను. ఆల్మోస్ట్ మన ఎస్ఎల్కి దగ్గరకు వచ్చేసింది. ఇక నేనైతే ఫిక్స్ అయిపోయాను, ఎస్ఎల్ అయితే ఎస్ఎల్, లేదా టార్గెట్ అయితే టార్గెట్ అని. ఆల్రెడీ టార్గెట్ చూపించింది ఫ్రెండ్స్, బట్ ఒక్కసారి టార్గెట్ చూపించినాక మళ్ళీ మీ ఎస్ఎల్ వరకు వెళ్తే సైకాలజీ ఎంత డిస్టర్బ్ అవుతుందో అది చేసే వాళ్ళకే తెలుస్తుంది. సో వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్, మళ్ళీ స్పైక్ అయితే వస్తుంది. ఇంకో 2 క్యాండిల్స్ 3 క్యాండిల్స్ 2 క్యాండిల్స్లో ఇంకో క్యాండిల్ ఇలాంటి ఫామ్ అయినా కూడా మన టార్గెట్ వచ్చేస్తుంది. ఈ వీక్లో ఒక ఈ వీక్ని క్లియర్ చేసినా కూడా మేబీ మన టార్గెట్ అచీవ్ అయిపోతుంది. సేమ్ ఇట్లాంటి ఒక స్పైక్ ఎక్స్పెక్ట్ చేసిన. సో ఓకే, 900 ఈ వీక్ మధ్యలో ఈ వీక్ అయితే దాన్ని క్లియర్ ఎన్నికి వస్తే ఓకే. మళ్ళీ ఆల్మోస్ట్ నువ్వు 50% ప్లేస్లో అయినా ప్రాఫిట్కి వచ్చినాం ఫ్రెండ్స్. ఇదే స్పైక్. ఈ ఎస్ఎల్ అంటే ఇంకొక కాన్సెప్ట్ ఏది ఫ్రెండ్స్, స్పైక్ అసలు క్రేజ్ వస్తుంది. సో టార్గెట్ వచ్చేసింది ఫ్రెండ్, ఎగ్జిట్ అయిపోయినా.
ఓఫ్ 17 నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. నాకైతే నా టార్గెట్ కనిపించేసింది. బుక్ చేసిన ఇంకా అది 1100 బుక్ చేయని 2500 బుక్ కానీ నాకు దట్స్ ఫైన్ టోటల్లీ. మెయిన్ ఇక్కడ డిసిప్లిన్. సో డిసిప్లిన్గా ప్రాసెస్ని ఫాలో అవ్వడం ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.